మీ రహస్యం బయటపడకపోతే అప్పుడు అడగండి. సెప్టెంబర్ 9 నుండి 15 మధ్యలో తులారాశి వారికి జరగబోయేది ఇదే. వింటే కన్నీళ్లు ఆగవు. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. తులారాశి వారి ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరెంతో కాలంగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఒక రహస్యం మీ యొక్క శత్రువుల ద్వారా కానీ లేదా మీకు తెలిసిన వ్యక్తుల ద్వారానే బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలానే సెప్టెంబర్ 9 నుండి 15 మధ్యలోపుగా తులారాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం అనేది మీకు కొంచెం క్లిష్టతరమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ కొద్ది రోజులు మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే మీ జీవితంలో అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. తులారాశి వారిని గమనించినట్లయితే పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. తులారాశి వారిలో కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రతి ఒక్కరూ మనవారే అనుకుంటూ ఉంటారు, కానీ అవతలి వారు వారిని తమవారుగా భావించరు. ఈ రాశివారు తరచూ మోసపోతూ ఉంటారు. తమకు తెలిసిన వాళ్ళు ఎక్కువగా నమ్మించి మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో తులారాశి వారు ఇతరులు విమర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పుకోవచ్చు. మీ ఆరోగ్యంపై ప్రభావం పడటం లేదా మీ సమయం వృధా అవ్వడం తప్ప ఎక్కువగా మీ గురించి ఆలోచించండి. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడి పొదుపు విషయాలు అనేవి ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో తులారాశి వారికి జీవిత భాగస్వామి నుండి కానీ లేకపోతే తల్లిదండ్రుల నుండి తీసుకునేటువంటి సలహాలు ఏవైతే ఉంటాయో అవి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. చాలా వరకు కూడా ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. సాయంకాల సమయాన్ని ఎక్కువగా ఇంటికి అతిథులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు మీరు చెప్పేది వినకుండా వారికి చాలామంది అనిపించింది చేస్తూ ఉంటారు, కానీ తర్వాత వారు మీ దగ్గరకు వచ్చి బాధపడతారు. ఈ రోజు మీరు చెప్పింది వినకపోవడం వల్ల మాకు చాలా నష్టం జరిగిందని. ఈ సమయంలో తులారాశి వారికి ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి వృత్తి సంబంధిత పనులు కానీ ఇతర పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు విద్య కన్నా ఎక్కువగా కళల్లో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తులారాశి వారు ఎక్కువగా వ్యాపారాలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఉద్యోగాలు చేసినా కూడా చాలా చిన్న ఉద్యోగాలు చేస్తారు, కానీ వ్యాపారాలు ఎక్కువగా చేయటం వల్ల నెంబర్ 1 స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉంటాయి. తులారాశికి సంబంధించి ఉద్యోగ విషయంలో ఈ సమయంలో మీరు ఉద్యోగం మారడానికి కానీ లేకపోతే ఉద్యోగ ప్రదేశంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఎలక్ట్రానిక్ పరికరాలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇంటికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు వాషింగ్ మిషన్, టీవీ, ఫ్రిడ్జ్ ఇలాంటివి కూడా ఈ మాసంలో కొనుగోలు చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ శ్రమకు తగిన ఫలితాన్ని కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. రిస్క్తో కూడుకున్న పెట్టుబడులకు మాత్రం మీరు దూరంగా ఉండండి. ఈ సమయంలో రిస్క్తో కూడుకున్న పెట్టుబడులు అంతగా అనుకూలించే అవకాశం కనిపించడం లేదు. బంగారం, వెండి మొదలైన వాటిపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. తులారాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలకు మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. ఇద్దరూ కూడా తగ్గకపోవడం వల్ల నువ్వా నేనా అన్నట్టు ముందుకు వెళ్తూ ఉంటారు. ఎవరో ఒకరు ఖచ్చితంగా తగ్గవలసి ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మీ మాట కొన్ని సందర్భాల్లో చెల్లుబాటు అవుతుంది, కానీ మరికొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు మిమ్మల్ని వ్యతిరేకించడం అనేది మీరు తీసుకోలేకపోతూ ఉంటారు. సహజంగా ఈ రాశివారు ఎప్పుడూ కూడా తనది పై చేయిగా ఉండాలని భావిస్తూ ఉంటారు. తులారాశి వారికి ఈ మాసంలో గృహ నిర్మాణాలకు కానీ లేదా ఒక గృహం నుండి వేరొక గృహానికి మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో పాత మిత్రులను అలానే పాత జ్ఞాపకాలని నెమరవేసుకుంటూ ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ పరంగా ఆటంకాలు కనుక ఏర్పడుతున్నట్లయితే వ్యక్తిగత జాతకాన్ని చూపించుకుని దానికి తగిన పరిహారాలు చేసుకుని వివాహ ప్రయత్నాలు అయితే ప్రారంభించండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు వివాహం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.
తులారాశికి సంబంధించి సంతాన పరంగా తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు కానీ లేదా ఇతర వ్యాధులకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వంటికి ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో చాలా వరకు కూడా అభివృద్ధి కనిపిస్తుంది. కానీ కొన్ని కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కళారంగ పరిశ్రమగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా మాత్రం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా భవిష్యత్తుని ఎంతగానో ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే నిర్ణయాల విషయంలో నిపుణుల సలహాలు తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తులా రాశి వారికి సహజంగా ఇతరులతో పోటీ పడే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ తత్వాన్ని మాత్రం మీరు కొన్ని సందర్భాల్లో వదులుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో మీరు పడేటువంటి పోటీ ఏదైతే ఉందో దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. బెట్టింగ్లు మొదలైన వాటిలో ఈ మాసంలో విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంది. బెట్టింగ్లు, కార్ రేసులు, జూదాలు మొదలైన వాటికి దూరంగా ఉండటమే మంచిది. పారిశ్రామిక రంగ పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం, టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అధిక సమయాన్ని దైవ జ్ఞానంలో గడపడానికి, దైవ దర్శనాలు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ రాశివారు ఎప్పుడూ కూడా మౌనంగా కనిపించినప్పటికీ కూడా లోపల తమలో తాము ఎక్కువగా సతమతమైపోతూ ఉంటారు. ఏదో తెలియని బాధ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉంటారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో విందు వినోదాల్లో అధిక సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. అలానే కాషాయ రంగు మరియు పసుపు రంగు బాగా కలిసి వచ్చే వర్ణాలుగా చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఏ రంగంలో అయినా లేదా చిన్న పెద్ద ఎవరైనా కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా మీ యొక్క సీక్రెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరితో చర్చించకండి. ఎంత దగ్గర వారైనా కూడా మీ యొక్క రహస్యాలు బయటకు వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. తర్వాత మీరే బాధపడే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మీ రహస్యాలు ఎవరి వల్ల అయినా తెలుసాయని మీకు తెలిసినట్లయితే వెంటనే అలాంటి వ్యక్తులు మీ జీవితంలోంచి తొలగించేయండి. అప్పుడే మీరు జీవితంలో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకున్న పనులు, కోరికలు నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి శనిదేవునికి శనివారం రోజు తైలాభిషేకాన్ని చేయించుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే శని ప్రభావం వల్ల ఏర్పడేటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. శనిదేవుని వక్రస్థితి నుండి మీరు అనుకూల స్థితికి రావడం వల్ల శని భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.